మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో సిలువే నా విందు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మెట్రో టీవీ ప్రేక్షకులకు, క్రైస్తవ సమాజానికి శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక కీర్తన పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రాణమునుగా పాడి నూతన బలము సగేను, నా ప్రాణమునుగా పాడి నూతన బలము సగేను. స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ, స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. యేసుని రక్తమందు ముక్తి లభించెను, ప్రేమించెను. యేసుని రక్తమందు ముక్తి లభించెను, స్తుతించెదన్. యేసుని నిత్య జీవము పొందేదను నిశ్చయం, యేసుని నిత్య జీవము పొందేదను నిశ్చయం. యేసునకే నా స్తుతి సుమములు సుమధురం, యేసునకే నా స్తుతి సుమములు సుమధురం. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించన్, తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించన్. తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ, తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ. తల్లి మరచిన మరువడేసు నిరంతరం, తల్లి మరచిన మరువడేసు నిరంతరం. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. బూరా శబ్దముతో నివరుదించు దూతలతో, బూరా శబ్దముతో నివరుదించు దూతలతో, నాకై గాయపడినా బంగారు నీ మోమున్, నాకై గాయపడినా బంగారు నీ మోమున్. రక్షణతో నిరీక్షించెదను వీక్షింపం, రక్షణతో నిరీక్షించెదను వీక్షింపం. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు,
నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క పునరుత్థాన దినమందు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మన యొక్క అనుదినము ఆయుష్ను ఆరోగ్యాన్ని పెంచుతూ తన కృపలో మనలను కాచి కాపాడుతూ దినదినము ప్రభువారి యొక్క అనుగ్రహాన్ని కనికరాన్ని మన ఎడల విస్తరింపచేస్తూ దేవుడు మనకెంతగానో ఇమ్మానుయేలు దేవుడుగా సదాకాలము మనతో ఉండువాడుగా ప్రభువారు ఉన్నారు. ప్రభు మనకి తోడుగా ఉంటేనే మనం ఈ విధంగా ఉన్నామండి. దేవుని కృప మనలను వెతికి వెంటాడుతుంటేనే మనం ఇలా ఉన్నాం. మనం దేవుని వెతకలేదు, కనుగొనలేదు, కానీ దేవుడే మొట్టమొదటిగా మనలను వెతికి మనలను తన యొక్క సజీవమైన సత్యమైన జీవమైన మార్గంలో మనలను నడవటానికి ప్రభువారు మనలను ఆకర్షించి ఉన్నారు. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు మన ఎడల తన కృపను ఎంతగానో విస్తరింపజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తూ ఉందంటే 32వ దావీదు కీర్తన 1-2 వచనములు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ప్రేమైన వారులారా, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. నిజముగా అండి, మరి దేవుడు మనలను ఏ విధంగా చూడాలనుకుంటున్నాడంటే, ఐగుప్తు యొక్క దాసత్వంలోనికి తిరిగి మనం వెళ్ళకుండా, పాపమనే కాడి క్రింద తిరిగి మనం వెళ్ళకుండా, లోకములోని లౌకికాన్ని, లోక మర్యాదను మనం అనుసరించకుండా, ఈ లోకములో నిర్మలమై మరి నిర్దోషులమై ఆత్మలో కపటము లేని వారముగా ఈ లోకంలో మనం జీవించాలనే దేవుడు ఒక స్టాండర్డ్ని దేవుడు మనకి కలగజేస్తూ ఉన్నాడు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. కలువరి శిలువలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన యొక్క జనుల దోషమును ఆయన భరించి, మరి ప్రభువారు మన యొక్క పాప దోషములను కలువరి శిలువలో ప్రభువారు మోసారు గనక, ప్రియమైన వారులారా, మరి మన యొక్క దోషము పాపమంతయు దొర్లించబడింది గనక, దేవుడు మనలను విడుదల రక్షణ కలగజేశాడు గనక మనం దేవుని స్తుతించ బద్దులమై ఉన్నాము. తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. చాలండి, మన లైఫ్ టైం అంతటిలో ఈ వాక్యాన్ని మనం నెరవేర్చినట్లయితే నిశ్చయముగా దేవుని యొక్క నిశ్చలమైన రాజ్యంలో మీకును నాకును మనము ప్లేస్ని రిజర్వ్ చేసుకున్నట్టే. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క సన్నిధిలో మనలను మనము విరిగి నలిగిన మనసుతో మనలను శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచుకొని, విరిగి నలిగిన మనసుతో ప్రభువారి సన్నిధానానికి మనము సమీపించబడి, మరి నూతనమైన మనసు ప్రభు ద్వారా మనం పొందుకొని నూతనమైన జీవితాన్ని మనం ఈ లోకంలో చేసి ఒక మార్పు చెందిన బిడ్డలముగా మనం జీవించాలన్నదే దేవుని యొక్క ప్రధాన యొక్క వాంఛ ఉన్నది. తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఈ లోకంలో అనేక మంది ఆయా కార్యాలు చేస్తూ ఉన్నారండి. పాపం వాళ్ళకి తెలియక, వాళ్ళకి తెలిసింది అది సత్యమని నమ్మి చాలా మరి ఎక్కుతున్నారు, దిగుతున్నారు, మునుగుతున్నారు, తేలుతున్నారు, బలులిస్తున్నారు, నోములు వ్రతాలు చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, మరి ఏం చేయాలో సమస్తము చేస్తూ ఉన్నారు, దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు. మరి
మనకైతే చాలా ఇది ఒక ఓపెన్ సీక్రెట్ మన యొక్క బైబిల్లో. మన మీద ఉండే పాపము, దోషము ఏ విధముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ఎక్స్చేంజ్ ఆఫర్ ఇచ్చారండి. మన దోషాన్ని, పాపాన్ని ఆయన తీసుకొని ప్రభువారిలో ఉండే నీతిని, సత్యాన్ని ప్రభు మనకిచ్చి ఉన్నారు. ఒక్కసారి ప్రభు వారి సన్నిధిలో మనం పశ్చాత్తాపడి దేవునితో సమాధానపడిన స్థితిలో మనము మన జీవితాలను ఈ విధంగా కొనసాగించి తిరిగి దాస్యమనే కాడి క్రింద మనం చిక్కుకొనకుండానట్లు దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము ధ్యానం చేస్తూ, ప్రార్థన చేస్తూ, పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణతో ఈ లోకంలో మనం జీవించినట్లయితే నిశ్చయముగా అండి, మరి లోకాన్ని జయించిన ప్రభు మనము కూడా, ఆయన జయించాడు కనుక ఆయన బిడ్డలమైన మనము కూడా ఈ లోకాన్ని జయిస్తాం. శరీరాశలు, నేత్రాశ, జీవబిడంబము. ప్రియమైన వారలారా, ఈ మూడింటిని మనం అర్థం చేసుకొని మరి దేవునికి ఈ మూడు ఇష్టం లేదని మనం గ్రహించి, మరి దేవుని తలంపులు మన తలంపులు వంటివి కావు, దేవుని మార్గాలు మన మార్గములు వంటివి కావు గనుక మనం కంప్లీట్గా దేవుని యొక్క ప్రణాళికలోనికి, ఆయన నిబంధన వాక్యములోనికి, ఆయన సత్యములోనికి, జీవము గల ఎరుకైన మార్గములోనికి మనం నడిచి ప్రయాసపడినట్లయితే మరి దేవుని యొక్క కరుణా కటాక్షములను దేవుడు మనకు కిరీటముగా ఆయన ధరింప చేయగలిగిన దేవుడుగా ఉన్నాడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ప్రియమైన వారలారా, మన జీవితకాలం అంతా దేవుని నుండి మనం పొందుకోవలసిన స్టేట్మెంట్ ఏంటి అంటే, ఆత్మలో కపటము లేని బిడ్డలముగా మనం ఈ లోకంలో జీవించాలని ప్రభువారు కోరుకుంటా ఉన్నారు. ద్వంద్వ మనసు కలిగి మనం ఉండకూడదని దేవుడు మనలను కోరుకుంటా ఉన్నాడు. చూడండి, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 43వ వచనము నుండి, మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సయివాడు, అనగా ఆంద్రియ పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతానియేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసితిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. ప్రియమైన వారలారా, ఎంత అద్భుతమండి వాక్యము. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, యాజకులు, మరి ఎవ్వరికి అర్థం కాని మరి అదొక మర్మమై ఉన్న దైవ సందేశము, ఆకాశపు వాణి, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సత్య సువార్త సామాన్యమైన ప్రజలకు అర్థమైందండి. మరి ఏ విధంగా ఫిలిప్పు నతానియేలుతో అంటా ఉన్నాడు, మరి ప్రవక్తలు ధర్మశాస్త్రంలో మోషే ఎవరిని గురించి రాశారో, ఎవరి యొక్క రాక గురించి వేచి ఉండమన్నారో, ఆ రక్షకుణ్ణి మేము కనుగొన్నాం, ఆ మెస్సయ్యాని మేము కనుగొన్నాం, ఆ ధర్మశాస్త్రంలో ఉండే ఆ ప్రవక్తను మేము కనుగొన్నాము అని చెప్పేసి నతానియేలుతో అంటా ఉన్నాడు. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని ఆయనను అడగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయులుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పాను. చాలండి. మన జీవితకాలం అంతటిలో మనము దేవుని యొద్ద నుండి పొందుకోవలసిన మెప్పు ఏంటి అంటే, ఆత్మలో కపటము లేని వారముగా ఈ లోకంలో జీవించాలి. నో డబుల్ మైండెడ్, డ్యూయల్ రోల్ లేదు. మనం క్రీస్తులో కల్వరి సిలువలో ప్రభుతో పాటు మనము సమాధి చేయబడ్డాం, సిలువ వేయబడ్డాం. మన పాత జీవితము, మన పాత స్వభావాలు, వాటన్నిటి నుండి మనం సిలువ వేయబడ్డాము గనక ఇకను జీవించేవాడను నేను కానంటా అన్నాడు అపోస్తులుడైన పౌలు గారు. ప్రియమైన వారలారా, నతానియేలు మరి ఫిలిప్పుతో అంటున్నాడు, నజరేతులో ఏదైనా మంచి ఉందా, ఒక మంచి చేయగలుగుతాడా? అప్పుడు నతానియేలు అంటున్నాడు, నేను చెప్పడం ఏంటి, నువ్వే వచ్చి చూడు అంటున్నాడు. అప్పుడు నతానియేలు అలా వస్తుండగానే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు,
ఇతడు నిజముగా కపటము లేనివాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేలీయుల ప్రజలు ఎంతమంది అండి? 40 లక్షల కాలుబలం కంటే మించిన వారు. వాళ్ళకంటే ఈయనను నేను నిజముగా ఇశ్రాయేలుడిగా నేను చూస్తూ ఉన్నాను, కపటము లేని వ్యక్తిగా నేను చూస్తూ ఉన్నాను అని చెప్పేసి దేవుడు ఒక కితాబు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత, నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతానియేలు ఆయనను అడగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితిని అని అతనితో చెప్పాను. నతానియేలు అంటా ఉన్నాడు, మీకు ఎలా తెలుసు ప్రభా, నేను ఎలా తెలుసు మీకు అంటున్నప్పుడు అప్పుడు అంటున్నాడు, నతానియేలు నిన్ను పిలవకముందే నువ్వు నాకు నిన్ను చూశాను, నీవు నాకు తెలుసు అంటా ఉన్నాడు. ఏ విధంగా నతానియేలుతో మాట్లాడిన ప్రభువు మనం ఏ కుటుంబంలో, ఏ వంశంలో, ఏ ప్రాంతంలో, ఎక్కడ పుట్టాలో దేవుడు నిర్ణయించి ఉన్నాడండి. నీవు నేను మరి ప్రభువారు మనలను ఎరిగిన వాడుగా ఉన్నాడు. కొద్ది కాలమే ఈ లోకంలో మనకున్న శ్రమ, బాధ, కష్టము, ఇరుకైన పరిస్థితి, కొలిమిలో ఉన్న జీవితము. కానీ ఎల్లవేళలా ఎప్పటికీ మనం ఇలా ఉండము. తినటానికి ఆహారము, ధరించుకోవటానికి వస్త్రము, ఉండడానికి ఒక నీడ, ఆరోగ్యాన్ని కలగజేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఏవి లేవో అనేదానికంటే ఏవి మన దగ్గర ఉన్నాయో వాటిని లెక్క పెట్టుకుంటే మన హృదయం కృతజ్ఞతతో నిండిపోతుందండి. 2 పూటల భోజనం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు మనకి 2 పూటల భోజనం ఇస్తున్నాడు, సమృద్ధి ఇస్తున్నాడు, ఒక క్షేమాన్ని ఇస్తున్నాడు, కంటి నిండా నిద్రనిస్తున్నాడు, మన కుటుంబాలను మనకి దగ్గరగా ఉంచాడు. రెండవది, రీసెంట్గా మా యొక్క పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ చనిపోయారండి. మిడ్నైట్ తనకి ఆ అంకుల్ గారికి నొప్పి వస్తుంటే వెంటనే మరి ఇంట్లో వాళ్ళు నోటీస్ చేశారు. వెంటనే అంబులెన్స్ పిలిచి అంబులెన్స్లో ఎక్కించుకొని జస్ట్ ఒక 1.5-2 కిలోమీటర్స్ వెళ్ళారో లేదో వెంటనే అంకుల్ అక్కడే చనిపోయారు. మరి అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పటికీ మరి పల్స్ అందట్లేదు. మరి మార్నింగ్ అయిన తర్వాత పాప నాకు చెప్పింది, నేను ఒకటే మాట అడిగాను, నాన్న అంకుల్కి రక్షణ ఉందా, రక్షించబడ్డా అని. వెంటనే పాప అంది, అమ్మా అంకుల్ రక్షించబడ్డాడు, వాళ్ళు దేవుని మందిరానికి వెళ్తారు, బాప్తిసం తీసుకున్నాడమ్మా, చాలా నీతిగా ఉంటారు, చాలా భయభక్తులు కలిగిన కుటుంబం అని చెప్పింది. నేను ఎంతో సంతోషపడ్డాను. ఒకవైపు అయ్యో తండ్రిని కోల్పోయారు, భర్తని కోల్పోయారు, అది నిజముగా పూడ్చలేని బాధ, నొప్పి, ఎడబాటు. ఇంకోవైపు సంతోషము దేవుని సేవకులకి ఏంటి అంటే వారి ఆత్మ 2వ మరణానికి దేవుడు అప్పచెప్పట్లేదు, 2వ మరణము అతని మీద పరిపాలన చెయ్యదు అని నేను ఆత్మలో సంతోషించాను. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎంత జీవించినప్పటికీ మనం ఆయన రాజ్యంలో వెళ్ళాలన్నదే మన యొక్క గోల్ అండి. మన ఆత్మకు చావు ఉండదు గనక, మరి అగ్ని ఆరదు, పురుగు చావదు, అందులోనికి మనం వెళ్ళకూడదు గనక, దేవుని ప్రణాళిక మన మానవుడి పట్ల అది కాదు గనక, ఒక సిద్ధపాటు కలిగిన కపటము లేని జీవితాన్ని మనం జీవించినట్లయితే ఈ లోకంలో దేవుడు మనలను ఎప్పుడు పిలిచినా, ఏ టైంలో పిలిచినా రెడీ. ఎందుకంటే ఏ పాపము, ఏ దోషము, ఏ మచ్చ, మరక, డాగు, మరి ఏ పాపాల చిట్ట, పాపాల కొండ ఏది లేకుండా సులువును తేలికైన ఆయన కాడిని మోస్తూ తేలికైన మనసుతో మరి ప్రభుని స్తుతించి ఆరాధించి దేవుడిచ్చిన రక్షణ భాగ్యాన్ని మనం అనుభవిస్తూ కష్టాలు, సుఖాలు, ఒడిదుడుగులు, కొన్ని పరిస్థితులు, కొన్ని చేతులతో మనం చేసుకున్నవి, మనం తీసుకున్న చెడు నిర్ణయాల వల్ల ఆ రిజల్ట్ అనుభవిస్తున్నామేమో. కానీ మరి ఉద్దేశపూర్వకంగా దేవుడి సన్నిధిలో దావీదు వలె విచారణ చేసి ముందుకెళ్ళి దేవుడు పనులు చేసిన వారం కాము. మన జీవితంలో కూడా సొంతంగా మనం తీసుకున్న నిర్ణయాలు, సొంతంగా మనం చేసిన పనులు, మన పరుగులు, వాటి యొక్క రిజల్ట్ అనుభవిస్తున్నామేమో.
కానీ దేవుని ఏ ప్రకారంగా ఎక్కడ మనము దేవుని యొక్క తప్పు కాదండి. మరి తండ్రి లేని ఆ కుటుంబాన్ని, మరి భార్య మరి భర్తను కోల్పోయి ఉన్న ఆ కుటుంబానికి దేవుడే మరి ఇమ్మానుయేలు దేవుడుగా, మంచి కాపరిగా, 3 ఆడబిడ్డలు వరకు, మరి 3 ఆడబిడ్డల యొక్క బాధ్యత తల్లి మీదే, కుమారుడి మీదే. మరి దేవుడు వాళ్ళని మోసి భరించినట్లుగా. మరి రెండవ విషయము నేను పాపతో ఏమన్నానంటే, ఆ బాబు కాబిల్ తన కాళ్ళ మీద తను నిలబడ్డాడు. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదండి. తండ్రిని దేవుడు తీసుకున్నాడు గనక కొడుకుని దేవుడు తండ్రి స్థానంలో పెట్టాడు. తన కాళ్ళ మీద తను నిలబడి చక్కగా క్రమశిక్షణతో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ప్రియమైన వారులారా, ఏదేమైనప్పటికీ మనకొక నిరీక్షణ, మనకొక ఆదరణ ఈ లోకంలో ఉన్నది. మనం ఈ లోకంలో అనాథులము కాము. దేవుడు మనల్ని పుట్టించిన విధానంలో నిర్మలమైన జీవితాన్ని మనం జీవించినట్లయితే నిశ్చయముగా దేవుని యొక్క దయ, వాత్సల్యత మన జీవితంలో మనకి జరగాల్సిన కార్యక్రమాలు మన జీవితంలో ఒక తండ్రిగా ఆయన నిలబడి చేయగలిగిన వాడుగా ఉన్నాడు. ఎప్పుడూ ప్రభుని మనం ఆశ్రయించినప్పుడు, దేవుని యొక్క సన్నిధానంలో మనం విచారణ చేసినప్పుడు, ఆయనను మనం బతుమాలుకున్నప్పుడు, దీనులమై ఆయన సన్నిధిలో మనం జీవించినప్పుడు దేవుడు నిశ్చయముగా మన తలను ఎత్తువాడుగా ఉంటాడు. మన కుటుంబ బాధ్యతను ఆయన ప్రభువారు నెరవేర్చగలిగిన వాడుగా ఉన్నాడు. నాకెవ్వరు లేరే, నాకెవరున్నారు, నా గురించి ఆలోచన కలిగిన వారు ఎవరున్నారని మనము అనేకమైన సార్లు అనుకుంటా ఉంటాము. ప్రియమైన వారులారా, మరి యోబు గ్రంథములో ఒక మాట రాయబడి ఉందండి. ఈ లోకంలో మనము ఎలా జీవించాలి అంటే, నార్మల్గా ఈ లోకంలో మనం ఏమని ఆలోచిస్తామంటే, క్షేమంగా బ్రతకాలి, సుఖంగా బ్రతకాలి అనుకుంటాం. ఎవరమైనా సరే, ఎంత పేదవాడైనా, ఎంత ధనికుడైనా, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కోరుకునేది అదే. చూడండి ప్రభువారు ఏమంటున్నారు. యోబు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం, పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును, వారు ఆలకించి ఆయనను సేవించినడలా తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. ఇది దేవుని మాట అండి, నా మాట కాదు. పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏంటి పాపము? మేమేం చేశాము? పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం వలన వచ్చు జీతము మరణము. ప్రియమైన వారులరా, ప్రభుని తలవక, ప్రభుని స్మరించక, ప్రభుని స్తుతించి ఆరాధించి దేవుని ముద్దాడకుండా ఉన్న జీవితమే పాపం అండి. దేవుణ్ణి నువ్వు ఆశ్రయించట్లేదు, దేవుని తలవట్లేదు, దేవుని మహిమపరచట్లేదు, దేవుని కొనియాడట్లేదు, దేవుని యొక్క పిలుపుకి తగిన యోగ్యమైన జీవితాన్ని నువ్వు చేయట్లేదంటే నువ్వు లోకాన్ని అనుభవిస్తున్నట్టే. లోకము దాని ఆశ గతించిపోవును, కానీ దేవుని వాక్యం నెరవేర్చువారు నిరంతరం నిలుస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, మరి వారు ఆలకించి ఆయనను సేవించినడలా దేవుడు కోరుకుంటుంది ఒక్కటే. నతానియేలు ఏ విధంగా కపటము లేని ఒక వ్యక్తిగా, పాపము లేని వ్యక్తిగా, మరి ఆత్మనేత్రములతో రక్షకుణ్ణి చూడగలిగాడు. ఫిలిప్పు, వాళ్ళు చదువులేని పామరులండి, అపోస్తులు అంతా విద్య లేని పామరులు. కానీ వారు ప్రభుని ఏ విధంగా ధర్మశాస్త్రములో ఉండే ప్రవక్తను, మోషే ప్రకటించిన ప్రవక్తను వాళ్ళు కనుగొన్నారు. ఎలా కనుగొని ఉంటారు? వారి హృదయాన్ని అంత నిర్మలంగా ఉంచుకున్నారు కాబట్టి దేవుడు వారికి దొరికాడు. తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. మన దినములు క్షేమంగా ఉండాలి అంటే, మన సంవత్సరములు సుఖముగా వెళ్ళబుచ్చాలి అంటే మనం చేయవలసింది పని ఒకటే. దేవుడికి ఇవ్వాల్సిన మహిమ దేవుడికి ఇచ్చేసి, దేవుడికి ఇవ్వాల్సిన ఘనత దేవునికి ఇచ్చేసి, దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత, ప్రియారిటీ మనం దేవునికి ఇచ్చినట్లయితే ఈ లోకంలో మనము సమ్మతించి ఆయన మాట వినని ఎడల భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, దేవుడు మనకి ఇమ్మానుయేలు దేవుడుగా ఉన్నాడు.
చూడండి, యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనము. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములను వర్ధిల్ల చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదుకు నీవు మహా అభివృద్ధి నొందుదువు. ఎంత సూటిగా, ఎంత తేటగా దేవుని యొక్క మార్గము, సత్యము బోధించబడతా ఉందండి. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, 24 గంటల్లో టైం ఉండట్లేదండి. చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ముసలి వాళ్ళు కానీ, ఎవరైనా సరే. సాతానుడు మనల్ని ఎంతగానో మెకానికల్గా మార్చేశాడు. 24 గంటలు సరిపోవట్లేదు మనకు, నిజంగా చెప్పాలి అంటే. ఒక్కోసారి వండుకున్నది తినడానికి కూడా టైం ఉండట్లేదు. అంత అలసట, అంత విసికి వేరేసారిపోతున్నాం. ఇదంతా ఏంటి అంటే వాడి యొక్క ట్రిక్ అన్నమాట, వాడి యొక్క ట్రాప్. మనం దేవుణ్ణి వెంబడించకుండా, దేవుని స్మరించకుండా, ప్రభువారి సన్నిధిలో మనసారా ప్రభు పాదాలను పట్టుకొని ముద్దాడకుండా, మన హృదయాన్ని వలికించుకొనకుండా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను వెదకండి, నన్ను బతుమాలుకోండి అంటున్నాడు. మనం బతుమాలుకోవాలి దేవుణ్ణి, మనకు కావలసిన వాటిని. దేవుని వైపు చూడాలి. వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగను. ఆయన వైపు చూడాలి, మనం బ్రతుమాలుకోవాలి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, దట్ ఈస్ ద కండిషన్ అండి. దేవుని యొద్దకు మనం వచ్చినట్లయితే మన చేతిలో ఉండే పాపాన్ని విడిచిపెట్టేయాలి. మన హృదయంలో ఉండే దోషము, కల్మషము విడిచిపెట్టేసేయాలి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, యథార్థవంతుడం, ట్రాన్స్పరెంట్ జీవితం. దేవుడు మనలను యథార్థవంతులుగానే పుట్టించాడు. మనం యథార్థవంతులుగానే ఈ లోకంలో జీవించాలి. కానీ మానవుడు వివిధమైన తంత్రములను కల్పించుకొని కరప్ట్ అయిపోయారని పరిశుద్ధాత్ముడు దేవుడు అంటా ఉన్నాడు. అందుకే అలా కరప్ట్ అయినందుకే నోహవు కాలంలో దేవుడు మరి ప్రళయాన్ని రప్పించి వాళ్ళందరినీ దేవుడు తుడిచేశాడు. నేను పుట్టించిన విధానంగా వీళ్ళు లేరు, నేను ఏదైతే కోరుకుంటున్నానో ఆ స్థితిలో వీళ్ళు లేరు అని చెప్పేసి దేవుడు ఒక క్రొత్త నిబంధన మనతో చేస్తూ ఉన్నాడండి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనలను పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించాలని కోరుకుంటా ఉన్నాడు. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. ఎవరండి మన మీద శ్రద్ధ నిలిపేది? మనలను తలుచుకునేది ఎవరండి? దేవుడు మన ఎడల శ్రద్ధ నిలపాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మరి ఆయన శ్రద్ధ ఆయన శ్రద్ధ మన యందు నిలుపునట్లుగా, మన జీవితం పైన చెప్పిన విధానంలో ఉన్నట్లయితే ప్రభువారు ఏం చేస్తారంట? నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములను వర్ధిలింపచేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదుకు నువ్వు మహాభివృద్ధి నొందుతావు. నీ నివాస స్థలములను నేను ఆశీర్వదిస్తాను. నువ్వు నీ అనుదిన జీవితంలో నీతి న్యాయములైన సింహాసనములకు ఆధారములు గనక ఆయన నువ్వు ఆధారం చేసుకుని నీ జీవితంలో నీ దేవుని వాక్యాన్ని నీ జీవితంలో ప్రతిష్ఠించుకున్నట్లయితే, నువ్వు నీతి కలిగి, సత్యము కలిగి ప్రభుని వెంబడించినట్లయితే, నా నీతిని, రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడునని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ స్థితి కొద్దిగా ఉండినను తుదుకు నువ్వు మహా అభివృద్ధి నొందుతావు అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, మనకేది తెలియదు, నాకు తెలియదు అనటానికి లేదండి. దేవుని వాక్యము తేటగా, సూటిగా మన యందు ఉన్నది కనుక మనము పరిశుద్ధాత్మ దేవునికి, దేవుని యొక్క వాక్యానికి, సత్యానికి మన జీవితాలు మనము సమర్పించుకొని దేవుని స్తుతించి ఆరాధించే వారముగా మనం ఈ లోకంలో జీవించినట్లయితే నిశ్చయముగా నీవు నేను ధన్యులముగా మార్చబడతాం. చూడండి, 33వ దావీదు కీర్తన. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది,
ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరూ ఆయనను వెరవవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామండి. ప్రియమైన వారులారా, ఈ విధంగా పునరుత్థాన దినమందు దేవుని యొక్క వాక్యాన్ని మరి సమయం తీసుకొని దేవుని వాక్యాన్ని ఆలకించిన మిమ్ములను మీ కుటుంబాలను పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుని యొక్క కృప, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క వాత్సల్యము, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసము ఎల్లవేళలా మనతో మనందరికీ సదాకాలం ఉండునుగాక. దైవాశీస్సులు. ప్రైజ్ ది లార్డ్.